రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు పోలీసుల నుంచి షరతులతో కూడిన అనుమతి లభించింది. బంగారుపాళ్యం మామిడి మార్కెట్ ను జగన్ సందర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి 500 మందికి మాత్రమే ప్రవేశానికి అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. అలాగే హెలిప్యాడ్ ప్రాంతానికి 30 మందికే ప్రవేశం కల్పించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక పర్యటన సమయంలో భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేసినట్లు పోలీసులు చెప్పారు. రోడ్ షోలు ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని, షరతులను ఉల్లంఘిస్తే రౌడీ షీట్లు తెరుస్తామని ఎస్పీ మణికంఠ తెలిపారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ లైవ్ లో అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, జగన్ పర్యటనకు సంబంధించిన ఆంక్షలతో కూడిన పర్యటనకు సంబంధించి ఇచ్చారంట కదా, మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద అంటే గత 2 నెలల నుంచి కూడా చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అంటే కిలో కేవలం 2 నుంచి 3 రూపాయల ధర మాత్రం మలుపుతుంది. ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇవాళ జూలై నెల కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా కూడా దాదాపుగా ఇంకా 20 నుంచి 30% మామిడి ఇంకా కూడా పంట పొలాల వద్దే ఉంది. ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 30% వరకు కూడా అంటే నేలపైన రాలిపోతుంది. దీనివల్ల తీవ్రమైన నష్టం ఏర్పడింది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం స్పందించినప్పటికీ కూడా 4 రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది. అదేవిధంగానే 8 రూపాయలు అంటే రైతులకు నుంచి ఏదైతే మామిడి కొనుగోలు చేసేటటువంటి అంటే పల్ప్ యజమానులు అంటే కంపెనీలు వాళ్ళు ఇవ్వాలనేది ప్రధానంగా ప్రభుత్వ నిబంధన. అయితే ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ రైతుల్ని పరామర్శించడానికి మరి కాసేపట్లోనే ఆయన బంగారుపాలెంకి ఇక్కడికి చేరుకోబోతున్నారు. అయితే బంగారుపాలెంకి ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష నేత, అది కాకుండా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వైపు అంటే భద్రత పరంగా కావచ్చు, మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆయన గతంలో పర్యటన సందర్భంగా కొన్ని ఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. ఆయన కాన్వాయ్కి సంబంధించి కాన్వాయ్ కింద పడిపోయి ఒక కార్యకర్త చనిపోవడం కావచ్చు, అదేవిధంగానే ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున అంటే సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున వచ్చి ఇబ్బందులు గురి చేసే నేపథ్యంలో ఒకవైపు సెక్యూరిటీ పరంగా కావచ్చు, మరోవైపు లా అండ్ ఆర్డర్ పరంగా కూడా ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలోనే ఇవాళ పోలీసులు చిత్తూరు ఎస్పీ ఆదేశాల ప్రకారం ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. కేవలం 500 మందికి మాత్రమే అనుమతులు ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఆయన బెంగళూరు నుంచి మరి కాసేపట్లో బంగారుపాలెం ఎలిఫాట్ వద్దకు చేరుకోబోతారు. అక్కడ కూడా ఆయన కలవడానికి కావచ్చు, అదేవిధంగానే ఆయన్ని అంటే స్వాగతం పలకడానికి వీళ్ళందరూ కూడా కేవలం ఒక 30 మంది మాత్రమే అక్కడికి చేరుకునే వాళ్ళకి అందరికీ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే వాళ్ళకి అంటే వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, వీళ్ళకందరికీ కూడా ఎటువంటి భద్రత పరంగా ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేయడానికి పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా తమ అధినేత వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని అంటే ఆయన్ని కలవడానికి, అదేవిధంగానే అక్కడ రైతులతో మాట్లాడే సందర్భంలో ఉండడానికి అంటే పలకరించడానికి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాదాపుగా పోలీసులు చెప్తున్న దాని ప్రకారం, ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తున్న దాని ప్రకారం 5,000 నుంచి 10,000 మందిని జన సమీకరణ చేయడానికి అంటే ప్రతిపక్ష నేతలు ఈ రకంగా అంటే సిద్ధమవుతున్నారంటూ కూడా సమాచారం వచ్చింది. అందువల్లనే ఆంక్షలు పెట్టడం జరిగింది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి. అది మరోవైపు మార్కెట్ యార్డ్లో రైతులను కలిసే సందర్భంలో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం అవుతుంది. ఒకవైపు తొక్కిసలాట్లు జరగచ్చు, మరోవైపు ఇంకేదైనా సరే విద్రోహ చర్యలు జరగచ్చు. ఇట్లా అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకోవడం కారణంగానే ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతే తప్ప ప్రతిపక్ష నాయకుడికి కానీ ఆయన భద్రతలో భాగంగానే ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. అయితే ఇంత దారుణంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని 500 మందికి మాత్రం పర్మిషన్ ఇవ్వడాన్ని వైసీపీ తప్పుబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా జిల్లాల నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడానికి సిద్ధమవుతున్నారు. అయితే మొత్తం మీద మనం ప్రతి టోల్ గేట్ ప్రాంతంలో కూడా ఇప్పటికే కూడా పోలీసులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అనుమానిత వ్యక్తులు కావచ్చు, అదేవిధంగానే
వాళ్ళు ముందుగా ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు తప్ప మిగిలిన ఎవరు వచ్చినా కూడా వాళ్ళని వెంటనే అక్కడనే అదుపులోకి తీసుకునే రకంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా బంగారుపాలెం కావచ్చు, లేదంటే పుంగునూరు, లేదంటే ఇట్లా చిత్తూరు, ఇట్లా పూతలపొట్టు ఇలాంటి ప్రాంతాల్లో దాదాపుగా 300 నుంచి 500 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు అతిక్రమించి ఎవరైనా సరే ఇళ్ల నుంచి బయటకు వచ్చినా, లేదంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎవరైనా సరే వీళ్ళందరూ పాల్గొన్నా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, అవసరం వస్తే రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో మనం చూసాం చాలా ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి కొంతమంది నాయకులు, కార్యకర్తలు కావచ్చు, ఆయన కాన్వాయ్ పైన దూరడం కానీ, లేదంటే ద్విచక్ర వాహనాలతో ఓవర్టేక్ చేయడం కానీ, అదేవిధంగానే పెద్ద ఎత్తున జన సమీకరణ వచ్చిన తర్వాత అక్కడ కాన్వాయ్ కింద పడిపోవడం కానీ ఇలాంటి ఘటనలన్నీ కూడా చూసాం. ఇలాంటివి రిపీటెడ్ కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే రాజకీయాలకు సంబంధించి ఇవన్నీ పక్కన పెట్టి రైతులను ఆదుకోవడానికో, లేదంటే రైతులకి సంబంధించి పరామర్శ చేయడానికో జగన్మోహన్ రెడ్డి వస్తే మేము ఎక్కడా కూడా తప్పుపట్టడం లేదు. కానీ బట్ ఈ రకంగా బల ప్రదర్శన కోసం ఈ రకంగా పెద్ద ఎత్తున బంగారుపాలెం కావచ్చు, లేదంటే ఇక్కడ రైతులకు సంబంధించి రావడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే గత 2-3 రోజుల నుంచి కూడా విమర్శలు చేయడం జరిగింది. అయితే మొత్తం మీద మాత్రం మరి కాసేపట్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బంగారుపాలెంకి చేరుకుంటారు. ప్రతి టోల్ గేట్ వద్ద, ప్రతి ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా ఇప్పటికే దాదాపుగా 2000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఆయన దిగేటటువంటి హెలిప్యాడ్ వద్ద నుంచి కావచ్చు, అదేవిధంగా రైతులు అంటే మామిడికాయల మండీల వద్ద రైతులను పరామర్శించే వరకు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద 11 గంటలకంతా ఆయన ఇక్కడికి 10:30-11 గంటలకంతా ఇక్కడ చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అంటే పోలీసులు కూడా ఆయనకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ 2-3 గంటల్లో ఈ పర్యటన కంప్లీట్ చేసుకుని మళ్ళా రిటర్న్ వెళ్లే అవకాశం అయిపోయింది. సో మొత్తం మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా కావచ్చు, అదేవిధంగా పోలీసులకు ఉన్న సమాచారం ప్రకారం 5 నుంచి 10,000 మంది కార్యకర్తలు, నాయకులు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ టోల్ గేట్లు, అదేవిధంగానే మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెకింగ్ పాయింట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి చివరి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి ప్రాంతం వరకు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే గోపీనాథ్, అలాగే చెప్పండి, ఇక 500 మంది, అలాగే హెలిప్యాడ్ దగ్గర కూడా 30 మందికి మాత్రమే అనుమతి ఉన్న నేపథ్యంలో జగన్తో పాటు ఇంకా ఎవరెవరు జగన్తో ఉండే అవకాశం ఉందంటారు? అంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగానే జిల్లాకు సంబంధించిన ప్రముఖ నేతలంతా కూడా భూమన్ కరుణాకర్ రెడ్డి తిరుపతి అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇట్లా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు నారాయణ స్వామి కానీ, ఆర్కే రోజా కానీ వీళ్ళందరూ కూడా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. కాబట్టి గత వారం 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులకు జరుగుతున్నటువంటి నష్టం పైన వాళ్ళు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. అందువల్లనే వాళ్ళ సూచన ప్రకారం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ గతంలో మనం చూస్తే ఈ మామిడి రైతులకు సంబంధించి వాళ్ళని ఆదుకునే వాళ్ళంటూ కూడా ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగే విధంగా కూడా ఆందోళన చేయడం జరిగింది. అందువల్లనే బంగారుపాలెం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడానికి వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా హాజరవుతారు. అయితే వీళ్ళతో పాటు వీళ్ళందరికీ హాజరవడానికి సమస్య లేదు, కానీ వీళ్ళతో పాటు వచ్చేటటువంటి కార్యకర్తల, నాయకుల్ని కట్టడి చేయడానికి ఇప్పుడు పోలీసులకు వస్తున్నటువంటి సమస్య. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనలో చూసినా కూడా వేలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. మరి వాళ్ళందరినీ కట్టడి చేయాలంటే ఇప్పటికే 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అందువల్లనే ఎక్కడికక్కడ టోల్ గేట్లు, ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, అదేవిధంగా ఎక్కడికక్కడ బారిగేట్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని ప్రతి ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. తిరుపతి కావచ్చు, తిరుపతి నుంచి బంగారుపాలెం, చిత్తూరు నుంచి బంగారుపాలెం, అదేవిధంగానే మదనపల్లి నుంచి బంగారుపాలెం, ఇలా అన్ని ప్రాంతాల నుంచి ఎవరెవరు ఇట్లా వైసీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ఎవరెవరు ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరెవరు వస్తున్నారు వాళ్ళపైన నిఘా పెట్టడం జరిగింది. ఆల్రెడీ 500 మందికి మాత్రమే అనుమతులు ఇచ్చారు. పేర్లతో సహా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యమైన నాయకుల, కార్యకర్తల పేర్లు కూడా ఇప్పటికే పోలీసులు ఇచ్చిన సూచనల ప్రకారం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మాత్రం అనుమతిస్తున్నారు. మరోవైపు అంటే ఎక్కడా కూడా ప్రయాణికులకు కావచ్చు, వాహనదారులకు ఎక్కడా కూడా సమస్య లేకుండా ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అనుమానిత వ్యక్తులు వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, ఆ సంబంధించిన పోలీస్ స్టేషన్లకు తరలించడం అనేది జరుగుతూనే ఉంది ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా. సో మొత్తం మీద మరి కాసేపులో ఆయన చేరుకుంటారు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి ప్రధానంగా ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో ఏ విధంగా పాల్గొంటారు, ఎందుకు ఈ స్థాయిలో అంటే రైతులకు సంబంధించి ఇవాళ పెద్ద ఎత్తున పంటలు దిగుబడి వచ్చినప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం ఆదుకోలేదనేటటువంటి ప్రశ్నలు ఆయన సంధించే అవకాశం అయితే ఉంది. మరి వాళ్ళకందరికీ కూడా ఎటువంటి ప్రతిపక్ష నేతగా ఆయన భరోసా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 8 రూపాయలు అంటే కంపెనీలకు సంబంధించినటువంటి అంటే పల్ప్ యజమానులు ఇవ్వాలనేది ప్రభుత్వ నిబంధన. మరోవైపు
మరోవైపు 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి 12 రూపాయలు. ఇది కాకుండా దాదాపుగా 20 రూపాయల వరకు ఇవ్వాలి, 18 నుంచి 20 రూపాయలు ఇవ్వాలి అనేది ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కూడా వైసీపీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మరి అలాంటి ప్రకటన ఏదైనా చేస్తారా, ఏ స్థాయిలో అంటే, ఎందుకంటే గత ఏడాది కావచ్చు అంతకుముందు కూడా 18 రూపాయల నుంచి 25 రూపాయల వరకు కూడా రైతులకి గతంలో ఈ తోతాపూరికి సంబంధించిన మామిడి పంటలు అంటే క్వింటాలకు సంబంధించి ఏదైతే ఒక టన్నుకి సంబంధించి ఉండేది, అలాంటిది ఇవాళ 2000 రూపాయలు ఒక టన్ను పలుకుతుందంటే ఏ స్థాయిలో ధరలు పడిపోయాయో దీనికి అంతటికీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదనేదే ప్రధానంగా వైసీపీకి సంబంధించిన నేతలు కానీ అదేవిధంగానే అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. దీనిపైనే ప్రధానంగా ఇవాళ ఆయన సంబంధించిన స్పీచ్ ఉండబోతుంది. అయితే మరి కాసేపట్లో మాత్రం ఆయన ఇక్కడ చేరుకోబోతున్నారు. అయితే గోపినాథ్ చెప్పండి, ఇక చిత్తూరు జిల్లా అంటేనే సీఎం చంద్రబాబు సొంత జిల్లా, మరి ఇక్కడ జగన్ పర్యటనను ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఇక జగన్ పర్యటనలో ఒకరు చనిపోవడం కూడా మొన్న పర్యటనలో చూసాం, కొంత ఉద్రిక్తత జరిగే అవకాశం లేకపోలేదంటారా గోపినాథ్? ఖచ్చితంగా, ఎందుకంటే ఉద్రిక్తతలు ఖచ్చితంగా కొనసాగుతున్నాయి. అందువల్లనే గత 2-3 రోజుల నుంచి కూడా ఒకవైపు చిత్తూరు ఎస్పీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది, మరోవైపు అనంతపురం రేంజ్ డీఐజీ కూడా నిన్న మొన్న కూడా సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో చాలా కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా ఈ ప్రాంతం అయినప్పటికీ కూడా రైతులకు సంబంధించి గతంలో ఎన్నో రకాల చర్యలు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కానీ ఆ రేట్లు చాలవు, ఇంకా కూడా దాదాపుగా 18 నుంచి 20 రూపాయల వరకు కూడా రైతులకు కట్టించాలి, అప్పటి వరకు కూడా వైసీపీ పోరాటం చేస్తుంది అన్నట్టు కూడా ఇప్పటికే కూడా వైసీపీ ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇందులో అంటే రాజకీయ కోణం ఉంది, ఇట్లా రాజకీయంగా వాడుకోవడానికి రైతులను కూడా ఇవాళ మామిడి రైతులను కూడా ఈ విధంగా గురి చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే కూడా అధికార పార్టీ చెప్పిన నేపథ్యంలో, ఎందుకంటే చిత్తూరు ఎమ్మెల్యే కానీ అదేవిధంగా పూతలపట్టు ఎమ్మెల్యే కానీ తిరుపతి ఎమ్మెల్యే ఇట్లా అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే ఇట్లా అందరూ అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలందరూ కూడా వైసీపీ ఇవాళ చేయబోతున్నటువంటి ఈ పోరాటానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన కోసమే ఇక్కడికి వస్తున్నాడు, బంగారుపాలెంకి వస్తున్నాడు అంతే తప్ప, అది కాకుండా అంటే పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కూడా ఒక అడుగు ముందుకేసి అది చాలా ప్రాంతాల్లో రైతులు ఉన్నారు కానీ ఇక్కడ బంగారుపాలెంకే రావడానికి గల కారణాలేంటి, ఇక్కడ ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ ఇది, మరి ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చి అల్లరిదలు సృష్టిస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు కాబట్టి ఇక్కడ అందువల్లనే ఇక్కడికి వస్తున్నారంటూ కూడా ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఇతర ప్రాంతాల్లో కూడా రైతులకు సంబంధించి ఆదుకోకుండా ఇక్కడికి వచ్చి ఈ రకంగా స్థానిక ప్రజలను ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా రైతుల్ని ఇక్కడ వాడుకునే ప్రయత్నం చేయడం, అది కాకుండా ఎస్సీలకు సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల్ని అంటే వాళ్ళని పెద్ద ఎత్తున వాళ్ళని వాడుకునే రకంగా ఇబ్బందులకు గురిచేసే రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన పర్యటనలో చాలా ప్రాంతాల్లో కొన్ని ఇష్యూస్ జరిగిన నేపథ్యంలో మరి పూతలపట్టులో కూడా అలాంటిది ఏదైనా సరే అలజడి సృష్టించడానికి ఎవరైనా సరే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారా, మరి దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ అధినేత దీనికి ప్రధాన కారణం అవుతాడు, అలాంటి ఏదైనా సరే జరిగితే అంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద ఇది ఒక రాజకీయ రంగు పులుకుందని మనం చెప్పుకోవచ్చు. మరికొంతమంది కూడా చాలా మంది మాట్లాడారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ పంటలు అంటే కంప్లీట్ అయిపోతున్నాయి, ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి పరామర్శించేదే ఉంది. ఆల్రెడీ 2 నెలలకు సంబంధించి 2 నెలలకు ముందు నుంచి పంటలు స్టార్టింగ్ అయిన సందర్భంలో అప్పుడు గానా పరామర్శల పేరుతో ఈ రకంగా వచ్చినట్టే గానా మరికొంతమంది అంటే రైతులకు ఉపయోగకరంగా ఉండేదంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పంటలకు సంబంధించి ఎండ్ సీజన్ జూలై నెల వచ్చేసింది అంటే బహుశా ఇంకొక వారం 10 రోజులు ఈ పంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. కానీ నష్టం జరిగింది, ఆల్రెడీ మేము మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాం, పంటలు ఎక్కువ ఈసారి దిగుబడి రావడం జరిగింది కానీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదు, రైతులను ఆదుకోవాలనేది ప్రధానంగా మా ఉద్దేశం. కానీ ఇవాళ వరకు కూడా ఎక్కడా కూడా పట్టించుకోకుండా పోవడం కారణంగానే ఇవాళ తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారంటూ కూడా అంటే ప్రతిపక్ష నాయకులు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అదేవిధంగా భూమని కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా గత 2-3 రోజుల క్రితం కూడా మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద ఇవాళ రాజకీయ రంగు పులుకున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు, ఎందుకు రైతులకు సంబంధించి ఏ విధమైనటువంటి భరోసా ఇస్తారు, ఒకవేళ గిట్టుబాటు ధర గాన కల్పించకపోతే ఏ విధంగా వైసీపీకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ భవిష్యత్తులో ఉండబోతుంది. ఎందుకంటే ప్రభుత్వం సంబంధించి 4 రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది, అదేవిధంగా 8 రూపాయలు పల్ప్ యజమానులు ఏదైతే కంపెనీలు కొనుగోలు చేస్తాయో మామిడిని వాళ్ళు ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు మేము 8 రూపాయలు ఇవ్వలేము, ఎందుకంటే గత ఏడాది అంతకుముందు ఉన్నటువంటి ఏడాదికి సంబంధించినటువంటి పల్పే మా పెద్ద ఎత్తున
ఎత్తున మా వద్ద నిల్వలు ఉన్నాయి. వాటన్నిటి ఇతర ప్రాంతాల్లో అంటే ఇతర దేశాల్లో ఎగుమతులు ఎవరు కూడా కొనుక్కోవడం లేదు. అవే రేట్లు పడిపోయాయి. మరి ఇవాళ పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి మామిడినంతా కూడా కొనుగోలు చేసుకుని పంటలు అంటే పల్పును తయారు చేస్తున్నాం. మరి వాటిని ఎక్స్పోర్ట్ చేసి అమ్మాలంటేనే తలకు మించినటువంటి భారంగా వస్తుంది. అలాంటిది 8 రూపాయలు ఇవ్వలేం, కేవలం 5 రూపాయలు 6 రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా పల్పు యజమానులు కూడా చేతులు తేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా సిండికేట్ అయిపోయారు. వీళ్ళందరూ కూడా రైతులను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కొంతమంది రైతుల నుంచి కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో దీన్ని ఏ విధంగా ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది? మరోవైపు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా స్పందించబోతున్నారు? రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.